ఈ చికెన్ గ్రేవీ ఈ సండే స్పెషల్గా ట్రై చేయండి. అది రైస్కైనా, చపాతీ, దోశ దేనికైనా పర్ఫెక్ట్ కాంబినేషన్. దీనికోసం ఆనియన్, కొత్తిమీర, పచ్చిమిర్చి, పట్ట, లవంగ, ఇలాచి అన్నిటినీ ఇలా కోర్స్గా బ్లెండ్ చేసుకొని కాగిన ఆయిల్లో వేసుకొని ఫ్రై చేయండి. ఇప్పుడు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇక్కడ నేను 2 kgs చికెన్ తీసుకున్నాను. ఇందులో సాల్ట్ అలాగే పసుపు 2 వేసి ముక్కలకి పట్టేలా వేసిన తర్వాత కరివేపాకేసి ఒక 10 minutes మూత పెట్టుకుంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా ఇలా చక్కగా బయటకు వస్తుంది. ఇప్పుడు టమాటో, కాజు రెండింటిని ఫైన్గా పేస్ట్ చేసుకొని ఈ చికెన్లో వేసేయండి. కారం, గరం మసాలా వేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ముక్కలకి బాగా పట్టనిచ్చి ఎక్స్ట్రా వాటర్ వేసుకోండి. చికెన్ అంతా బాగా కుక్ అవ్వడానికి, గ్రేవీ రావడానికి. ఇంకొక 10 minutes కానీ మూత పెట్టి చెక్ చేశారంటే చూడండి ఇలా చిక్కగా కలర్ఫుల్గా చికెన్ గ్రేవీ రెడీ అయిపోతుంది. ఎంత క్వాంటిటీ ఆఫ్ చికెన్ అయినా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. మా అత్తమ్మ స్పెషల్ కోకోనట్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఆయిల్ అలాగే గీ ఈక్వల్ ప్రపోర్షన్ తీసుకొని అందులో ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా బాగా వేగిన తర్వాత టమాటో అలాగే కాజు, పుదీనా లీవ్స్ వేసి బాగా వేగనివ్వండి. ఇప్పుడు నేను 4 glasses ఆఫ్ రైస్ తీసుకున్నాను. అందుకని 4 glasses ఆఫ్ కోకోనట్ మిల్క్ అలాగే 4 glasses ఆఫ్ వాటర్ తీసుకొని దానికి తగ్గట్టు సాల్ట్ వేసి బాగా టేస్ట్ అంతా అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఒక 10 minutes ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత 30 minutes నేను రైస్ని సోక్ చేసుకున్నాను. ఈ 30 minutes సోక్ అయిన రైస్ని ఇప్పుడు అందులో వేసేసి బాగా మొత్తం మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక 10 minutes మాత్రమే ఇలా మనం దమ్ పెట్టినట్టుగా పెట్టుకున్నామంటే చూడండి నాకైతే ఈ కంటైనర్కి పక్కా రైస్ అంతా పైకి వచ్చింది. ఈ స్టేజ్లో నేను ఖచ్చితంగా పైకి కిందకి రైస్ మొత్తాన్ని మిక్స్ చేస్తున్నాను. మిక్స్ చేసి మళ్ళీ బాగా టైట్గా పెట్టడం వల్ల లోపల ఆ హీట్కి బాగా దమ్ అవుతుందన్నమాట. ఓన్లీ 5 minutes ఇలా లో ఫ్లేమ్లో దమ్ పెట్టుకుంటే రైస్ మొత్తం బాగా కుక్ అయిపోతుంది. ఇది చేసుకోవడం చాలా సింపుల్. అందులోనూ మనం ఏ మసాలాలు వాడకుండా చేశాం కాబట్టి పిల్లలు, పెద్దలు, గ్యాస్ట్రిక్ సమస్య ఉన్న వాళ్ళు కూడా ఇదైతే హ్యాపీగా తినేయచ్చు. ఖచ్చితంగా ఈ సండే ట్రై చేయండి.